వయ్యావుల కేశవ్ గారు కోర్టులో వేసినటువంటి కేసులో 1,20,000 కోట్లు 25 సంవత్సరాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నష్టం జరుగుతుంది అని చెప్పి వేశారు. అది 1,20,000 కాదు, 1,00,000 కోట్లే అనుకుందాం. దానికి సంతకం పెట్టడం కోసం నిజంగా కేవలం 1,750 కోట్లే లంచం ఇచ్చారు అనుకుందాం. సరే, ఈ అధికారులకి వాళ్ళకి చిల్లర అన్ని కలిపితే 2,000 కోట్లు అనుకుందాం. అంటే ఇవాళ పారిశ్రామికవేత్తలు 2,000 కోట్లు లంచం ఇస్తే 1,00,000 కోట్ల రూపాయలు ప్రజలకు నష్టం కలిగేటటువంటి, అంటే 2% కమిషన్కి ప్రజలను ముంచేయడానికి అధికారులు రాజకీయం ఇవాళ సిద్ధపడింది. ఎంత చౌకగా అమ్మేస్తున్నారు చూడండి. పోనీ 1,00,000 కోట్ల నష్టం వస్తే పోనీ రాజకీయ నాయకులు ఒక 50,000 కోట్లు, వాడు ఒక 50,000 కోట్లు తిన్నాడా అంటే అది కూడా లేదు. కేవలం 2,000 కోట్ల కోసం 1,00,000 కోట్ల నష్టం మనకు చేస్తున్నారు. వినడానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ కూడా చాలా గంభీరమైనటువంటి విషయాలు. అవినీతిలో ఉన్నటువంటి రోగం ఇదే. అవినీతి చేసే అధికారి కానీ, చిన్న చిన్న రాజకీయ నాయకులు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, వాళ్ళు 5 పైసల కోసం ప్రజలకు రూపాయి నష్టం కలగజేస్తారు.